శోధనలో రోధనలో బంధకముల నుండి విడిపించు శక్తి, వ్యాధులలో బాధలలో ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు ఉండే లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధనలు. ఈ వారంలో జరగవలసిన తైలాభిషేక ఆరాధనలు ఎలక్షన్ కారణంగా వచ్చే వారానికి మార్చబడినవి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం తెరిచి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు నాతో కలిసి చదవాలని ఆశిస్తున్నాను. మీరు తెరుస్తున్నారా? తీయండి, బైబిల్ తీయండి, అటు ఇటు తిరగకండి, వాక్యం ధ్యానం చేయండి. జెర్మియా చాప్టర్ 29 వర్స్ 12లో మీరు నాకు మొరపెట్టుదురని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఈరోజు వాగ్దానము, మీ మనవి నేను ఆలకింతును. రెండో లైన్ అండర్లైన్ చేసుకుని, నేను మీ మనవి ఆలకింతును. నువ్వేదో చిన్న విన్నపం రిక్వెస్ట్ చేసుకుంటున్నావు కదా ప్రభువా, ఎవరికైనా చెప్తే సిగ్గు కూడా బాబు, నేను చెప్పలేను, నాకు ఇంత మనసు ఉందా, ఇంత కోరిక ఉందా, నీ ఆలోచన ఎలాగుందా అని నన్ను ఎటకారంగా మాట్లాడతారేమో అని. బహుశా నీ భర్త కూడా చెప్పుకోలేకపోతున్నావేమో, లేకపోతే నీ భార్యకి వైఫ్తో కూడా షేర్ చేసుకోలేదు, పిల్లలకు కూడా చెప్పుకోలేకపోతారేమో, లేకపోతే నీ చిన్న మనవి ఇంకెవ్వరికి చెప్పుకోకుండా నాకు ఇలా జరిగితే బాగుండును అని అనుకుని కళ్ళు మూసుకుని, యేసయ్యా నాకు ఇలా జరిగించు బాబు అని అడుగుతున్నావు కదా. నీది ఓకే అయిపోయింది, నీకు దేవుడు గ్రాంట్ చేసాడు, నువ్వు అడిగింది దేవుడు ఇస్తున్నాడు. అంటే ఎందుకంటే ఆల్రెడీ విన్నాను అన్నాడు. ఏమంటాడు ఈయన? నేను విన్నాను అన్నాడు. యేసయ్య అయితే నేను విన్నాను, నేను ఇస్తున్నాను అంటాడు. ఆమేన్. ఎంత మంచి మాట ఇది. అసలు సూటిగా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మనవి, నువ్వు అడిగింది బహుశా పెద్దగా అనుకుంటున్నావేమో, కానీ అది పెద్దది కాదు, ఆయన దృష్టిలో చాలా చిన్నదే అడిగావు నువ్వు. నాకు ఇలా ఉంటే, ఇలా సెటిల్ అయిపోతే నా ప్రాణం నెమ్మదంటుంది. దేవా ఇలాంటి బ్రతికితే కొన్నాళ్ళని కొంచెం మనశ్శాంతిగా ఒక ఇల్లు, ఇలాగా కారు, లేకపోతే రక్షణ, లేకపోతే నా భర్త రక్షించబడితే సరిపోతుంది, నాకు ఇంకేం అవసరం లేదు, నాకేం వద్దు. ఏ విషయంలో ఏ చీకటి కోసం వెలుగుగా మారాలని అడుగుతున్నావో దానికి గొప్ప జవాబు ఏంటంటే, నీ మనవి ఆయన ఆలకించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీ మనవి ఆలకించును. పైగా ఒకటే కూడా కాదు, ఆలకిస్తూ ఉంటుంటాడు. 1 by 1 ఒకటితో ఆపుతావు నువ్వేమన్నా? ఇంతవరకు ఎన్ని అడుగు పొందుకున్నా మళ్ళీ ఫస్ట్కి వస్తావు. నువ్వు ఫస్ట్కి వస్తావని తెలుసు, ఎందుకంటే నీ తండ్రి ఆయన బిడ్డవు నీవు. ఆయన ప్రేమ నీకు తెలుసు, నీ యొక్క చిన్న చిన్న ప్రార్థనల యొక్క మనసు ఆయనకు తెలుసు.
పరిశుద్ధాత్ముడి ప్రార్థనా శక్తి అనే టీవీ పరిచర్య ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మనవి నేను ఆలకింతును. ఇక ఆయన ఆలకించాడు, ఏడవకు, తీసే సబ్జెక్ట్ జయం అయిపోయింది. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది. అందరు గట్టిగా చెప్పాలి. ఎవరికి? నాకేనా? మీ పక్క వాళ్ళకి చెప్పండి. అలా పొడిసి మరీ చెప్పకండి. అమ్మా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. నేను ప్రార్థన చేశాను, దేవుడు ఈ నెల అందరికి ఇచ్చే ఆశీర్వాదము ఐజయా యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నట్టుగా నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లు. వెలుగు అంటే ఏమని చెప్పుకున్నాం మనం? తేజస్సు. వెలుగు అంటే ఏంటి? తేజస్సు, తేజము. వెలుగు అంటే దైవ స్వరూపము. నీ మీద ఉన్న రోగము పోయింది అంటే మనం బలములోకి లేచిపోయొచ్చాం అనమాట. ఆమేన్. బలహీనత నుండి, చీకటి సమస్య నుండి, రోగము నుండి, వ్యాధి బాధలు, దరిద్రము, ఫైనాన్షియల్గా ట్రబుల్స్ అన్నిటి నుండి నువ్వు బయటకు వచ్చేవని చెప్పాడంతే. ఎలా వచ్చేవని అడగకూడదు. ఇక వచ్చేవన్న దాన్ని మనం ఆమెనాలంతే. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది. ఎందుకంటే ఆయన మహిమ నీ మీద ఉదయించింది. ఆమెన్. తర్వాత 2వ వచనంలో ఏమంటాడంటే, జనములను కటిక చీకటి జనములను కమ్ముచున్నది. చూడండి, జనములను చీకటి కమ్ముతుంది, కానీ యెహోవా ఎస్పెషల్లీ నీ మీద ఆయన ఉదయకాంతి ప్రకాశించుచున్నది. ఎవరెవరికి ఎలాంటి రోగాలు వచ్చినా సేమ్ అలాంటి రోగమే, అలాంటి సమస్య నీకొచ్చినా కానీ నీ మీద ఆయన ఉదయకాంతి ఉన్నది. అందుకే నువ్వు గర్భం ధరిస్తావు, అందుకే నువ్వు ఇల్లు కడతావు, అందుకే నువ్వు పెళ్లి చేస్తావు, అందుకే నువ్వు ఉద్యోగం కలిగి సాక్ష్యం ఇస్తావు, అందుకే దేవుని ఘనపరుస్తావు. గుంటూరులో జరిగింది ప్రార్థన. అక్కడ 2 కవల పిల్లలను పట్టుకొచ్చి ఎలాంటి సాక్ష్యం చెప్పారో చూద్దాం. ఏంటి సబ్జెక్ట్ అన్నాను. అయ్యగారండి, కవల పిల్లలు పుట్టారండి, 2 మగ పిల్లలు పుట్టారండి. సరే, ఏం పేరు పెట్టాలని? అయ్యగారండి పేరు పెట్టండి. 2కి పెట్టాలంటే ఎలాగని కళ్ళు మూసుకున్నాను. దర్శనం నిదర్శనం అని దేవుడు బయలుపరిచాడు. ఒకటికి దర్శన కుమార్ అని పేరు పెట్టాను, ఒకటికి నిదర్శన కుమార్. సాక్ష్యం చూడండి. ఆ సాక్ష్యం ఇందా తల్లి స్వప్న. వీరు గుంటూరు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక అబ్బాయి పుట్టడం జరిగింది. అబ్బాయి పుట్టిన తర్వాత 4 సార్లు అబార్షన్ అయింది. అబార్షన్స్ అవుతూ ఉండడం వల్ల గర్భసంచి చాలా బలహీనంగా ఉంది. మీకు ఈ పిల్లలు పుట్టకూడదు, ఒకవేళ గర్భం నిలబడినా కూడా అది పిల్లలు క్షేమంగా ఆరోగ్యంగా పుడతారనే నమ్మకం లేదు. మీరు బలహీనంగా ఉన్నారు, గర్భసంచి కూడా చాలా బలహీనంగా ఉన్నదని డాక్టర్స్ చెప్పడం జరిగినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తైలాభిషేకంకి వచ్చి దైవజనులకు చెప్పి ప్రార్థన చేయించుకొని ఫలం తీసుకొని వెళ్ళారు. ఫలం తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి తిరిగి వారికి 4 అబార్షన్లు అయిన తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు కృప చూపించి గర్భం వచ్చేలాగా సహాయం చేశారు. గర్భం వచ్చిన తర్వాత కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు, ఇది అనుకోకుండా నీకు ఇన్ఫెక్షన్ వల్ల వేరే కారణాల వల్ల గర్భం అయితే వచ్చింది, కానీ అది కవల పిల్లలు ఉన్నారు గర్భంలో, వారు పుట్టే వరకు కూడా బ్రతుకుతారనే నమ్మకం లేదని డాక్టర్స్ చెప్పారు. చెప్పినప్పుడు తను ఇక్కడికి వచ్చి దైవజనులతో మళ్ళీ ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు చెప్పారు, నీకు దేవుడు ఇచ్చింది ఇది, వారు ఆరోగ్యంగా పుడతారని చెప్పినప్పుడు అదేవిధంగా దేవుడు కార్యం చేసి 2 కవల పిల్లల్ని, బాబులు, ఎంతో ఆరోగ్యమైన చక్కటి కవల పిల్లల్ని దేవుడు వారికి అనుగ్రహించారండి. దైవజనులు నిదర్శన్ అని వారికి నామకరణం చేయడం జరిగింది. 4 అబార్షన్లు అయిన తర్వాత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ఆశీర్వదించి గర్భఫలాన్ని 2 కవల పిల్లల్ని వారికి ఇవ్వడం జరిగింది. దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దర్శనం కనపడుతుంది, కళకి ఊహించుకుంటాం, ఒక విజన్ ఉంటుంది. అది నిదర్శనం అంటే నెరవేర్పు అనమాట. వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినా
ఫ్లైట్ కనిపెట్టిన వాళ్ళ పేర్లు ఉంటాయి ఇద్దరికి. ఏం బ్రదర్స్ వాళ్ళు? రైట్ బ్రదర్స్ అని పేరు ఉంటుంది. విమానం కనిపెట్టిన వాళ్ళు. వారు కూడా పాస్టర్ గారి పిల్లలే. విమానం కనిపెట్టిన వాళ్ళ పేరు రైట్ బ్రదర్స్. వాళ్ళిద్దరూ బిషప్ గారి పిల్లలు. ఎవరి పిల్లలు? వాళ్ళ తండ్రి మంచి సేవకుడు, దైవజనుడు. ఆ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సండే స్కూల్లో అక్కడ లెసన్ చెప్తున్నప్పుడు పక్షి గురించి మాట్లాడుతూ ఉన్నాడనమాట. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తువు కోయవు కొట్లలో కూర్చుకొను అని సండే స్కూల్ టీచర్ చెప్తున్నప్పుడు ఈ చిన్నపిల్లలు రైట్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఆకాశ పక్షులను చూడండి అన్నప్పుడు వారు అక్కడే ఆగిపోయారు. ఎక్కడ? పక్షిని చూడటం మొదలుపెట్టారు. పక్షి ఎలా ఎగురుతుందో ఎలా దిగుతుందో సండే స్కూల్ అయిపోయిన తర్వాత వారు పక్షి చూడటమే మొదలుపెట్టారు. అప్పుడు అనుకున్నాడు, పక్షి పైకి ఎగురుతుంది కదా, మనిషి ఎందుకు పైకి ఎగరలేడు? పక్షి దిగుతున్నట్టుగా మనిషి ఎందుకు దిగలేడు? మనం ఏదో కనిపెట్టాలని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ప్రయత్నాలు చేసి ఎన్నోసార్లు పైకి ఎగిరి కింద పడి 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 చివరికి విమానాన్ని కనిపెట్టేశారు వాళ్ళు. క్రైస్తవుడు కనిపెట్టిన దాని మీద లోకమంతా తిరుగుతుంది ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన ప్రార్థనా శక్తిలో పుట్టిన పిల్లలు మీరు భవిష్యత్తులో చూస్తారు, దేవుడిచ్చిన బిడ్డలు రాజ్యములను ఏలుబడి చేస్తారనమాట. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. రైట్ బ్రదర్స్ పాస్టర్ గారి పిల్లలు, మన ప్రార్థనా శక్తిలో పుట్టిన పిల్లలందరూ కూడా యేసు నామములో పుట్టిన పిల్లలు. నువ్వు ప్రార్థనా శక్తులు రాకముందు కూడా యేసు నామములో ఉంటే దేవుడు నీకు ఇచ్చిన పిల్లల్ని ఒక చరిత్రలో నిలబడిపోయేలా చేస్తాడనమాట. అందుకనే వీళ్ళిద్దరికి ఏ పేర్లు వచ్చినాయి? ఇప్పుడు మనం ఏం పెట్టాం? దర్శన్, నిదర్శన్. దర్శన్ కుమార్, నిదర్శన్ కుమార్ అని పేర్లు పెట్టాం. తొందరలోనే మీరు తాడేపల్లిగూడెంలోనే వాళ్ళిద్దరి గురించి గొప్ప సాక్షి వినబోతూ ఉన్నారు. ఇంకొక సహోదరు మన విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర మన పరిచర్య జరుగుతుంది. చాలా వేల మంది ప్రజలు వస్తూ ఉన్నారు. ఆ మేరీ స్టెల్లా ఆడిటోరియం దగ్గర గ్రౌండ్లోని ఒక సహోదరి భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. 30 లక్షల రూపాయలు అప్పులు అయిపోయారు. ఎంత? 30 లక్షల రూపాయలు అప్పు అయిపోతే ఈ అప్పు తీరే విధానం లేదు. వారికి కొంచెం భూమి ఉంది, ఆ భూమి అమ్ముదామంటే ఎవడో కొనట్లేదు. ఒకవేళ కొందామని ఎవరైనా వచ్చినా ఆ రేటు దానికి లేని ధర అడుగుతూ ఉన్నారు. దానివల్ల అప్పు తీరట్లేదు. ఏడుస్తూ తైలాభిషేక ప్రార్థనకు వచ్చింది. ఏమ్మా నేను 30 లక్షలు అప్పు ఉంది దైవజనుడా, పరిస్థితి బాగోలేదు, బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉందంటే నువ్వేం భయపడకు, నేను ప్రార్థన చేస్తాను. వాగ్దానం ద్వారా పుట్టిన నేను, దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రతిష్ఠ చేస్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరంగా నీ 30 లక్షల అప్పు తీరిపోతుంది, నువ్వు మళ్ళీ వచ్చి సాక్ష్యం చెప్తావని ప్రార్థన చేసి దీవించి పంపితే ఆశ్చర్యకరంగా 30 లక్షల అప్పు తీరిపోయిందని మొన్న విజయవాడ వచ్చి సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం చెప్పి ఏం చేసిందో తెలుసండి? 1,00,000 రూపాయలు కానుక పట్టుకొచ్చింది. ఏంటి సబ్జెక్ట్ అన్నాను. ఏంటి 1,00,000 రూపాయలు అంటే, అయ్యగారండి 10 టీవీ స్పాన్సర్లు చేస్తున్నాను, 10 ప్రోగ్రాలకి స్పాన్సర్ చేస్తున్నాను, ఎందుకంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేశాడు. ఆ సాక్ష్యం విందాం చూడండి ఒకసారి. జీవం గల దేవుని సన్నిధిలో ఈ భార్య భర్తలు ఇద్దరు మొన్న విజయవాడ వచ్చారు. మా ఊరు వద్దండైపాలెం. మేము ఫస్ట్ జనవరి నెలలో తైలాభిషేకానికి వచ్చాను. తైలాభిషేకానికి వచ్చినప్పుడు నేను ఎంతో దిక్కుతో అయిన పరిస్థితిలో గుండె నిండా భారంతో ఈ తైలాభిషేకం సన్నిధిలోనే ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు నా కొరకే వాక్యం చెప్పినట్టు మాట్లాడారు. ఎందుకు భయపడుతున్నావు? నీవు భయపడొద్దు, నీ అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు చింతపడుతున్నావా, బాధపడుతున్నావా, ఏమైపోదాం అనుకుంటున్నావు అని మాట్లాడినప్పుడు ఎంతో హృదయపూర్వంగా నేను ప్రార్థన చేసుకొని అయ్యగారితో తైలాభిషేకం వేయించుకునేటప్పుడు ఒక మాట మాట్లాడాను. అయ్యగారు నా అప్పులన్నీ తీరిపోవాలని ప్రార్థన చేయండి అన్నాను. తైలాభిషేకం నా తల మీద వేసి నీ అప్పులన్నీ తీరిపోతాయి అని నన్ను తాకాడు. అంతే. ఇంకా మార్చి నెలలో నేను పొలం 2 సంవత్సరాల నుంచి బేరం అవ్వట్లేదు. ఆ పొలం అమ్మేశాను. నేను 30 లక్షల అప్పులు కట్టేశాను. ఇలా సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చాను. నేను సాక్ష్యం చెప్పుకోవాలని, 1 కాదు 2 కాదు 10 టీవీ స్పాన్సర్ చేయాలని నేను విశ్వాసంతో దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఇగో 10 టీవీ కార్యక్రమాలకి 10 టీవీ అంటే 1,00,000 రూపాయలు. దేవుడు వాళ్ళకి అప్పులు తీర్చడం ద్వారా ఆమె దేవుని సేవను బలపరుస్తూ ఉంది. ఆమేన్.
మరి టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయటం ఏంటంటే ఒక కార్యక్రమానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది కనుక ఆ 10,000 రూపాయలు ఎవరి పేరు మీద మనము ప్రోగ్రాం అది టెలికాస్ట్ చేయిస్తున్నామో, మనం మాట్లాడే టీవీ ఛానల్స్ అవి శాటిలైట్ ఛానల్స్ అవి పెద్ద ఛానల్స్ అనమాట. శాటిలైట్ నుంచి లోకమంతా కూడా ఇసురుతుంది అది. అందుకని అన్ని ప్రదేశాల్లో సువార్త ప్రకటించబడుతుంది. చాలామంది ఇళ్లల్లో నుండి బయటికి రాలేరు, చాలా సమస్యలు ఉంటాయి. ఇళ్లల్లో ఉండి చనిపోవాలనుకున్నవారు, కుములు పోతున్న వారిని ఈ ప్రార్థనా శక్తి వాక్యము ఆదరిస్తూ ఉంది, ఓదారుస్తూ ఉంది. విశ్వాసములో దిగజారిపోయిన వారు బలపడుతున్నారు, రక్షించబడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఓడ మీద ప్రయాణం చేసేవారు కూడా సెల్లో వాక్యం వింటూ ఉన్నారు. ఇదంతా ఇంతమంది ఆదరించబడుతున్నారు అంటే ఆ ప్రోగ్రానికి ఎవరు కష్టార్జితాన్ని స్పాన్సర్ చేశారో ఆ ఆశీర్వాదం వారికి ప్రాప్తిస్తుంది. అందుకే మనం బాగుపడతాం అనమాట. ఇదంతా దీని ద్వారా ఏంటంటే దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతుంది. దేవుడు మేము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని వాక్య పరిచర్య కొరకు ఆమె అంతగా, ఎందుకంటే ఎప్పుడు కూడా పరిశుద్ధ పౌలు అంటాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. దేవుడికి మనం ఎప్పుడు ఇవ్వగలదు? మనం దేవుని కొరకు ఎప్పుడు చెప్పగలం? ఆయన మనకి ఇస్తే మనం ఇవ్వగలం ఆయనకి. మీరు ఏం అడగాలంటే, ఇప్పుడు మీ ప్రార్థనలో, దేవా నీవు నా బిడ్డల్ని, నన్ను, నా కుటుంబాన్ని, మా కష్టాన్ని ఆశీర్వదించు, మమ్మల్ని ఆశీర్వదించి నీ సేవలో మమ్మల్ని వాడుకోనాలి. ఆమేన్. దేవుడు మనం బలపరిచినప్పుడు మనం ఆయన పని మనం చేయగలం. నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఇంకా చాలామందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. 16 సంవత్సరాలకు ఒకరికి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆ సాక్ష్యం చూడండి. 12 సంవత్సరాలకి పిల్లలు లేని వాళ్ళరా, పిల్లలు లేని వాళ్ళందరికీ చెప్పండి, మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే, వారికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు మా ప్రార్థనా శక్తికి రండి, యేసు నామములో ప్రార్థన చేయించుకోండి, మీరు బిడ్డలను ఎత్తుకుపోండి అని చెప్పండి. పైగా మీకు ఏ పిల్లలు కావాలో కోరుకోండి, నేనున్నాను ఇక్కడ ప్రార్థిస్తున్నాను. మగ పిల్లోడు అంటే మగ పిల్లాడు. పైగా పిల్లలు కూడా ఎలా ఉండాలో కోరుకుంటే అలా పుడతారు. 5,400 పైన పిల్లకాయలు ఉన్నారు మనకి. ఇగో సబ్జెక్టులు చూసారు ఎంతమంది పిల్లలు? మన ప్రార్థన శక్తులు 5,400 పైన మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్స్ చూసుకోండి. ప్రభువా ఆ బోడిగుండు లాంటి వాడిని ఒకటి నాకు ఇచ్చేసే, ఆ పిల్లలాగా నాకు పుట్టాలి, లేకపోతే ఇలాంటిది ఒకటి ఇచ్చావు కదా, వాళ్ళకి ఇచ్చావు కదా, నాకు ఈ బాబు అని అడగండి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇది ప్రార్థనా శక్తిలో ఇవన్నీ మనం అడిగి పొందుకుంటాము. ఈ యొక్క సాక్ష్యం చూద్దాం. నా పేరు స్వరూప, నేను దుగ్గిరాల నుంచి వచ్చాను. నాకు పెళ్ళై 16 సంవత్సరాలు అయింది. అయితే ఎన్నో డాక్టర్స్ దగ్గర మందులు వాడాము, పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారు, అయినా పిల్లలు పుట్టలేదు. ఇక్కడ ఈసాగయ్య గారు ప్రార్థన చేస్తున్నారని తెలిసింది. 3 నెలలు వచ్చాను. 4th మంత్లో కన్సీవ్ అయ్యాను. నాకు చక్కటి మగబిడ్డను దేవుడు ప్రసాదించారు. ఈసాగయ్య గారికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట మీకు చూపించి ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం మనం చూస్తే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అందరూ ఆమెన్ ఆమెన్ అనుకోవాలి. నేను వాక్యం చదువుతున్నప్పుడు ఆమెన్ ఆమెన్ అనండి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నీ పిల్లలు ఏమైపోతారో ఏంటో భవిష్యత్తు అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ బిడ్డల్ని నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నీ బిడ్డల మీద, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉంది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, భయపడద్దు, చనిపోవాలని అనుకోకటి. దేవుడున్నాడు, దైవజనుడిగా నేనున్నాను ప్రార్థన చేయటానికి. మీకు వెలుగు వచ్చి ఉన్నది, దైవ స్వరూపము, దైవ వెలుగు. మీ సమస్యలన్నిటిలోని దేవుడు దాన్ని బయటకు తీసుకొస్తున్నాడు. ఆమెన్. నిరవంజి చెట్టు యొక్క విశిష్టత ఏంటంటే, అది గడ్డిలో ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న మొక్కల దగ్గర ఉన్న నీరంతా కూడా ఇది తీసుకుంటుందట. ఇది నిరవంజి చెట్టు. చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లు
అక్కడ ఉన్నటువంటి చెమ్మగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న నీరు మంచిగా ఉన్నప్పుడు అంతా కూడా ఈ చెట్టు చాలా తెలివైందనమాట. నీరంతా కూడా నిల్వ చేసుకుని చెట్టంతా, అంటే అరటి మొక్క ఎట్లా నీరు ఉబుకుతూ ఉంటుందో అలాగే నీరు లాక్కు పెట్టుకుంటుంది. అన్ని మొక్కలు ఉన్నప్పుడు మామూలుగానే ఉంటుంది. నీరు లేని సమయంలో, వేసవి కాలము మండుటెండలు వచ్చినప్పుడు, నీరు డ్రై అయిపోయినప్పుడు, అసలు నీరు లేనప్పుడు అన్ని మొక్కలు ఎండిపోతే ఇది పచ్చగా నిగనిగలాడుతూ పుష్పిస్తుంది నిరవంజి చెట్టు. ఆమెన్. అంటే శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, లోకమంతా ఏమైపోతున్నా కానీ నీవు అయితే పచ్చగా నెల నెల కాపు కాస్తూ సుఖముగా జీవిస్తావు. అట్టి ఆశీర్వాదం దేవుడు మీకు దయచేయునుగాక. అందరు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంత మట్టికి నీవు నాకు ఈరోజు మంచి వర్తమానం ఇచ్చావు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని చెప్పావు. లోకమును చీకటి కమ్ముకున్న కానీ నీ ఉదయకాంతి నా మీద అనుగ్రహించినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి, నీ ఉదయకాంతి నాకు ఇచ్చావు, నీ దైవజనుడి ద్వారా అద్భుతమైన మాట పంపించావు. మా పిల్లలు నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లుగా, వారు ఆ మొక్కలు ఏ రీతిగా నీటిని స్టోర్ చేసుకుంటుందో, బలాన్ని, నీరు లేనప్పుడు ఆ నీటితో ఎలా బ్రతుకుతుందో అలాగ తెలివి తేటలుగా పిల్లలు ఎదుగుతారని, నా పిల్లలకి తెలివి, బుద్ధి, జ్ఞానము, వివేకము కలగజేస్తున్నావు అని మాట్లాడావు. దేవుడు నీ సంతతి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తా ఉన్నాడు. ఆయన వెలుగు నీ సంతతి మీద ఉంది. భయపడద్దు. అందరూ 2 చేతులు పైకెత్తి, వెలుగు వచ్చి ఉన్నది, కీడు పోయింది. నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉదయకాంతి నీ మీద అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఉదయకాంతి నీ మీద అనుగ్రహిస్తూ ఉన్నాడు. రాజులు నీ ఎద్దుకు వస్తారు, జనములు నీ ఎద్దుకు వస్తారు. రాజులు నీ ఉదయకాంతికి పరుగున వస్తారు. నువ్వు అనేక మందికి అప్పిస్తావు, అనేక మందికి సలహాలు చెబుతావు, అనేక మందికి న్యాయ సలహాలు ఇస్తావు. దేవుడు జ్ఞానిగా నిలబెడతాడు. ఆయన నిన్ను విడువలేదు, ఆయన నిన్ను విడువలేదు. నీ బలహీనతలో బలమిస్తా ఉన్నాడు. ఆయన ఆత్మ నీ మీద కుమ్మరిస్తా ఉన్నాడు. నమస్కరించండి. అందరు 2 చేతులు జోడించి నమస్కరించి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా, నీకు విరోధంగా నేను ఏదైనా తప్పు చేశానా, ఏదైనా పాపము చేసినా నన్ను క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. ఈరోజు నువ్వు ఇచ్చిన మంచి వర్తమానం, అద్భుతమైన వర్తమానం ఇచ్చి బ్లెస్ చేసావు బాబు. లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నదన్నావు. మా బలహీనతలో మమ్మల్ని పిలిచావు, బలహీనతలో బలం ఇచ్చి పిలుస్తావు. ఆర్థికంగా దిగజారిపోయినప్పుడు ఐశ్వర్యవంతుడా అని పిలుస్తావు. నీ మాటలు మాకు అర్థం కావు బాబు, కానీ నీ మాటలు ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తుంది. నీ మాటలు ఆశ్చర్యకార్యాలు చేస్తుంది. దేవాని ఎదుట నుంచి చేసిన పాపాన్ని క్షమించని అడగండి, పరిశుద్ధపరచని అడగండి. అందరూ ప్రార్థనలో ఉండండి. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. నీ సంతతి మీద ఆయన ఉదయకాంతి ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, నీ ఉదయకాంతి నిలిచి ఉండినట్లుగా నా గుడారములో నేను పాపమును రాకుండా కాపాడుకుంటాను. నీ ఎదుట పరిశుద్ధతను కలిగి జీవిస్తాను, నీతిని కలిగి జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకున్నారు. గత నెలలో దైవజనులు చెప్పారు, వారు అప్పుడు వాయిదాకి వెళ్ళినప్పుడు కూడా ఇంకొక 6 నెలలు పడుతుందని చెప్పారంటండి. అప్పుడు వారు దైవజనులకి చెప్పి ఇలా మళ్ళీ 6 నెలలు పడుతుంది అంటున్నారయ్యా అంటే, దైవజనులు అన్నారు, లేదమ్మా అన్ని రోజులు లేదు, మీకు వెంటనే దేవుడు కార్యం చేస్తాడు, విడుదలని ఇస్తాడని దైవజనులు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా దగ్గరలోనే 3 రోజుల్లోనే వాయిదాలు వేస్తూ
ఆ అబ్బాయికి విడాకులు శాంక్షన్ అయ్యాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల అలా వారు విడుదల పొందారండి. దేవుని కార్యం చేశాడని చెప్తున్నారు. అలానే ఆ అబ్బాయి మొదట్లో వ్యాపారం చేసేవాడు, కానీ తన వివాహం అయిన తర్వాత ఇలా డిస్టర్బ్ అవడం వల్ల ఆ వ్యాపారం ఆపేశారు. కానీ తను మళ్ళీ వ్యాపారం చేసుకోవాలని ఆశపడి తన తల్లిని అడిగినప్పుడు తన దగ్గర అంత డబ్బు లేదని వారు చెప్పడం జరిగింది. అయితే దైవజనుల దగ్గర ప్రార్థన చేయించుకుందామని ఆ విషయమే వారు కూడా చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు దైవజనులు ఎక్కడైతే పడిపోయారో దేవుడు అక్కడే లేవనెత్తుతాడని వారిని ఓదార్చి పంపించినప్పుడు దేవుడు అదే విధంగా అద్భుతంగా కార్యం చేసి ఆ డబ్బులు కూడా సమకూర్చబడి తిరిగి తన వ్యాపారం ప్రారంభించుకోవడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి ఇంటి దగ్గర వేరే ఒక బాబు కూడా చాలా రోజుల నుంచి వివాహం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. తన పేరు సునీల్. ప్రయత్నిస్తూ ఉండగా ఎన్ని సంబంధాలు చూసినా వివాహం జరగట్లేదు అన్నప్పుడు వీరు చెప్పారు, ఇలాగ ప్రార్థనా శక్తి తైలాభిషేకంలో మీరు స్పాన్సర్ విత్తనం వేసుకోండి, దేవుడి కార్యం చేస్తాడని చెప్పినప్పుడు వారు స్పాన్సర్ చేయడం జరిగిందండి. వారు స్పాన్సర్ చేసిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా తనకు కూడా వివాహం జరగడానికి దేవుడు సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక.